महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఏప్రిల్ మాసం యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకునే ముందు ఏప్రిల్ నెలలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 2వ తారీఖు శ్రీ పంచమి, 6వ తారీఖు శ్రీరామనవమి, 26 మాస శివరాత్రి అండ్ శని త్రయోదశి రెండు కూడా కలిసి వచ్చాయి. ఇక ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కనుక మనకు ఆల్రెడీ షష్టగ్రహ కూటమి అనేది జరగడం మార్చి 29-30 తారీఖుల్లో అలాగా. సో ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా రవి 14వ తారీఖున మేషరాశిలోకి ఉచ్చస్థితిలోకి వస్తారు రవి. సో షష్టగ్రహ కూటంలోంచి రవి బయటికి రావటం. ఏప్రిల్ 6న బుధుడి యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 13న శుక్రుడి యొక్క వక్రత్యాగం అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ 25-26 తారీఖుల్లో కూడా ఒక పంచగ్రహ కూటమి, శుక్రుడు బుధుడు రాహు, ఇక్కడ శుక్రుడు రాహు శని బుధుడు చంద్రుడు కలిపి మేన్ రాశిలో ఏప్రిల్ 25కి ఆ టైంకి పంచగ్రహ కూటమి కూడా మళ్ళీ ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఇక్కడ యుతి చెంది ఉండటం. ఇక గురువు గారు వృషభ రాశిలో గోచారంలో ఉండటం, కుజుడు కూడా ఈ యొక్క మాసం నుంచి కుజస్తంభన జరిగి ఆయన అక్టోబర్ నుంచి అదే కర్కాటక రాశిని వదలకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 7 నెలల పాటు అక్కడే ఉండటం. ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశి నీచి రాశిలోకి కుజుడి యొక్క గోచారం మొదలవుతుంది ఏప్రిల్ మాసంలో. కేతు కన్యా రాశిలో ఉండటం. సో మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మాసం అనేది మనం చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి ఏప్రిల్ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. మేషరాశి వారికి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు 2, ముఖ్యంగా ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి చూస్తే కనుక ధనపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ గ్రోత్ విషయంలో కావచ్చు, అలాగే కుటుంబ పరంగా కొంతవరకు మంచి వాల్యూస్తో కుటుంబాన్ని అర్థం చేసుకునే విధంగా వాటి విషయాల్లో కావచ్చు కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. శత్రువుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఏదైతే అనవసరమైన అనుకుంటారో లైఫ్లో వాటిలన్నీ వదిలేస్తూ లిటిగేషన్స్ కావచ్చు, వివాదాలు కావచ్చు, అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, డిబేట్స్ కావచ్చు, వాటికి చాలా దూరంగా ఉంటూ బతకాలని చెప్పి మేషరాశి వారు ఇక్కడ ఆ విధమైన ఆలోచనకి రావటం. ఈ రాశికి మెయిన్గా మనం చూసినట్టయితే షష్టగ్రహ కూటమి ఏర్పడడం మార్చి 29న. ఏప్రిల్లో మొత్తంగా కూడా ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఖర్చుల పట్ల కొంచెం శ్రద్ధ చూపటం. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, ఉద్యోగపరమైన విషయాల్లో అయినా, ఏ విషయం గురించి మీరైతే కష్టపడుతూ ఉంటారో, ఏ విషయం గురించి మీరైతే శ్రమ చేస్తూ ఉంటారో ఆ విషయంలో మీకు ఈ యొక్క మాసంలో కొంతవరకు మీరు పడ్డ కష్టానికి ఏ విషయం మీద అయితే కష్టపడతారో దానికి సంబంధించి ఫలితం వచ్చే విషయంలో శ్రమ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మేషరాశి వారికి ఇక్కడ మనం ఈ మాసం అంతా కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ శని భగవానుడు రావటం, ఏలినాటి శని ఒకటి మొదలవుతూ ఉండటం, ఉద్యోగపరమైన విషయాలలోనూ, ఉద్యోగపరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, సంతానానికి సంబంధించి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా తొందరపాటుతనం అనేది లేకుండా చూసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పబడుతోంది ఈ యొక్క మాసం అంతా కూడా. సో కాబట్టి ఇక్కడ షష్టగ్రహ కూటమి మార్చి 14 అంటే ఏప్రిల్ 14 వరకు కూడా
మొదటి 2 వారాలు రవి వ్యయంలోను, తర్వాత 2 వారాలు రవి రాశిలోనూ ఉంటూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఎప్పుడైతే రవి యొక్క సంచారం వ్యయంలోను రాశిలోను అంతగా యోగించదు, మళ్ళీ 25, 26 తారీఖుల్లో మళ్ళీ పంచగ్రహ కూటమి ఒకటి ఏర్పడడం, శని బుధ రాహు శుక్రులతో పాటుగా చంద్రుడితో కలిపి. సో ఏదైనా సరే ఇక్కడ ఈ నడిచే క్రమంలో, మాసం నడిచే క్రమంలో వ్యాపార రీత్యా, పెట్టుబడి రీత్యా ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ తప్పని పరిస్థితుల్లో సో మళ్ళీ మనం సంపాదించాలంటే ఈ పెట్టుబడి పెట్టాలన్నట్టుగా పరిస్థితులు ఉంటాం. పిల్లల ఎడ్యుకేషన్ రీత్యాను. సో ఇక్కడ ఇంకా ఎవరైనా అబ్రాడ్, దూర ప్రాంత ప్రదేశాల్లోనూ ఫారెన్ ట్రావెల్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఇలా అన్ని విషయాల్లోనూ ఖర్చులు అనేవి ఎలివేట్ అవుతూ ఉన్నాయి. వాటి విషయంలో మేషరాశి వాళ్ళు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఏ ఖర్చులు అవసరమైనవి, ఏ ఖర్చులు అనవసరమైనవి అనే విషయాన్ని మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మేషరాశి వారికి చాలా మంచిది. ఈ మాసంలో మీ రాశ్యాధిపతి కుజుడు నీచ రాశులకి కుజస్తంభన జరిగి అక్టోబర్ 21 నుంచి కూడా, పోయిన సంవత్సరం అక్టోబర్, 2024 అక్టోబర్ నుంచి కూడా కుజుడు అక్కడే ఉంటూ ఆ కర్కాటక రాశిని వదలకుండా మళ్ళీ కర్కాటకంలోకి వచ్చారు. యాక్చువల్గా మేషరాశికి ఇది నీచరాశి అయింది కాబట్టి కొన్నిసార్లు వాహనాలు మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, పని మీద వెళ్తున్నప్పుడే అనవసరంగా అవేవో ట్రబుల్ ఇవ్వటం కావచ్చు, కొంతవరకు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కొంత అన్కంఫర్ట్ జోన్, డొమెస్టికల్ అగ్రెసివ్నెస్ అనేది కుటుంబ పరంగా, గృహపరమైన విషయాల్లో కొంత ఫ్రస్ట్రేషన్ అనేది ఏర్పడే ఆస్కారాలు, కొంత ఏంటంటే సహనం కోల్పోవటం వల్ల వచ్చే కోపం, ఇలాంటిది ఇంట్లో ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని గ్రహాలు ఆల్రెడీ దేనిలో ఉంటున్నాయి. ఒక పక్క స్ట్రెస్ ఉంటుంది, కొంచెం స్ట్రెయిన్, ప్రెషర్ ఉంటుంది. రాశ్యాధిపతి కుజుడు కూడా అర్ధాష్టమంలో నీచులో ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలోనూ, వాహనాలు నడిపే విషయంలోనూ, కుటుంబ సభ్యులతో వ్యవహరించే క్రమంలో కోపావేశాలు లేకుండా ఇంటిని అగ్రెసివ్ ప్లానెట్ మార్స్ ఎప్పుడైతే ఈయన చతుర్థ స్థానంలో సంచారంలో ఉంటారో కోపావేశాలతో కాకుండా మంచి అండర్స్టాండింగ్తో కూల్గా కుటుంబ వాతావరణాన్ని ఉండేటట్టు చూసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల పట్ల కూడా అర్ధాష్టమంలో ఉన్న ఈ కుజుడు వల్ల నాకు ఇంట్లో అవసరం అంటే సెలవు అంటారేంటండి నాకు అర్థం కాదు అనే విధంగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి అలాగే ఇక్కడ మనకి ఏప్రిల్ మంత్ చాలామందికి పిల్లలకు కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ఎగ్జామ్స్, ఇక్కడ ఇన్ని గ్రహాలు వేళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఓవర్ స్ట్రెస్ అవ్వకుండా, కొంత రాశ్యాధిపతి కుజుడు కూడా నీచులో చతుర్థంలో ఉంటున్నారు కాబట్టి డొమెస్టికల్గా ఇంటి వాతావరణం కూడా కొంత వాళ్ళని అరిచో ఇది చేసో మొండితనంగానో నేర్పించకుండా ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో చక్కగా పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి వాళ్ళు చదువుకునేటట్టు చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పబడుతుంది మేషరాశి వాళ్ళకి. వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో అయినా, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో అయినా, ఏదైనా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత అనుకూలమైన పరిస్థితులు కొంచెం తక్కువే ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి వీటికి సంబంధించి ఏదైనా కొంచెం ఆలోచించుకుంటూ శ్రమని అధికంగా వృధా చేయాల్సి వచ్చినప్పుడు అది ఉపయోగపడే విషయాల గురించి శ్రమ చేసినా కొంచెం బాగుంటుంది ఈ యొక్క మాసం. ఎందుకంటే మొత్తం అన్ని గ్రహాలు వేయంలో ఉంటున్నాయి కాబట్టి ఇందాక చెప్తున్న ప్రతి విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని చక్కగా దాన్ని బట్టి నడుచుకోవటం మంచిది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసుకోవటం, కాలభైరవాష్టకం చదువుకోవటం మేషరాశి వారికి ఈ మాసం ఇంకా మంచి ఫలితాలని ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.